వారం మొత్తం ఆఫీసు, ఇంటి పనులతో ఎంత బిజీగా ఉన్నా వీకెండ్ మాత్రం నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ 2 రోజుల్లోనే ఇంటిని క్లీన్‌గా సర్దుకోవడం, వచ్చే వారానికి కావాల్సిన పనులను పూర్తి చేసుకోవడం, అలాగే నా కోసం కూడా కొంత టైం కేటాయించుకోవడం నాకు చాలా ఇష్టం. ఈరోజు కూడా ఉదయం వేడి వేడి పెసరట్టు బ్రేక్‌ఫాస్ట్‌తో రోజు మొదలుపెట్టి, ఫ్రిడ్జ్ క్లీన్ చేయడము, కిచెన్ ఆర్గనైజ్ చేయడం, ఎయిర్ కేర్ చేసుకోవడము, సాయంత్రం చిన్న బైక్ రైడు, మార్కెట్ షాపింగ్ ఇలా చాలా ప్రొడక్టివ్‌గా గడిచింది. మరి నా వీకెండ్ ఫస్ట్ డే సాటర్‌డే వ్లాగ్ ఎలా గడిచిందో చూద్దామా ఈ వీడియోలో? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్. మరి ఈ వీడియోలో మా శనివారం సాటర్డే ఎలా గడిచిందో ఉదయం వేడి వేడి పెసరట్టు బ్రేక్ఫాస్ట్తో మొదలుపెట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు వేసుకున్నాను. పెసరట్టు తిన్న తర్వాత ఇంకా ఇంటిని క్లీన్ చేసుకుందాము అని చెక్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ పైన దుమ్మంతా పడిందండి. లాస్ట్ వీక్ 2 వీక్స్ నుంచి నాకు కుదరలేదన్నమాట. కాబట్టి ఫస్ట్ ఫ్రిడ్జ్ మీద ఉన్న క్లాత్ తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని పేపర్ పెట్టుకుంటున్నాను. పేపర్ పరిచేసి నీట్గా బుద్ధుడు ఉంటాడనమాట ఫ్రిడ్జ్ మీద. బుద్ధుడి ప్లేస్లో బుద్ధుడిని మళ్ళీ మిగతా ఈ స్కెచెస్ స్టాండ్ అంతటిని క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్ పైన మనం మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఇది చాలా రోజుల నుంచి అది ఒకటి ఊడిపోయింది ఒక సైడ్ది. ఎప్పుడు అది ఊడిపోతుంది అట్నే ఉంది అని ఈసారి ఒక ఐడియా ఆలోచించి దానికి గమ్ వేసి అతికిచ్చాను. ఇప్పుడు స్టిక్ అయిందనమాట. ఇంకా తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, ఆ టాప్ మీద ఉండే మిక్సీ అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాను. గోడల్ని అంతా రైస్ కుక్కర్ లోపల కొంచెం దుమ్మంతా పడి ఉంటుంది కదా, సో అంతటిని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ అదేవిధంగా టైల్స్ని అంతటి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత ఇవి నేను రీసెంట్గా మీషోలో కొన్నాను కదా స్టాండ్. ఈ స్టాండ్ పైన 12 గాజు సీసాలు పెట్టుకున్నాను కదా, వాటిపైన దుమ్ము పడి ఉంటే వాటిని కూడా క్లాత్కి తడి తీసుకొని క్లాత్తో తుడుచుకుంటున్నాను నీట్గా. నాకు ఈ స్టాండ్ చాలా బాగా నచ్చిందండి. ఇది నేను ఏదైనా ఒక వస్తువు అనేది తొందరగా కొనను. ఇంట్లోకి రావాలి నేను కొన్నాను అంటే చూసి అది బాగుంటుందా, సెట్ అవుతుందా, మళ్ళీ ఇంకొక వస్తువు తీసుకొని వచ్చామంటే ఊరికి అడ్డం అండి. మనం రెంట్ హౌసెస్లో ఉన్న వాళ్ళము ఊరికి మళ్ళీ హౌస్ చేంజ్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది కదా అన్నట్టుగా ఎక్కువ వస్తువును కొనను. కానీ ఈ సీసాలకు అది కరెక్ట్ ప్రోడక్ట్ అని ఆలోచించి తీసుకున్నాను. ఇది బాగుందండి. మీరు కూడా తప్పక ఇలాంటివి నేనైతే రికమెండ్ చేస్తానండి. ఇదైతే ఇంకా ఇది ఆయిల్ అండి. ఆయిల్ అనేది కొంచెమే ఉంది, సో దానిని కొంచెమే ఉంటే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను. వెంటనే క్లీన్ చేసుకొని మళ్ళీ మనం తర్వాత చేసుకుందాంలే అంటే మళ్ళీ లేట్ అవుతుంది అన్నట్టుగా వెంటనే క్లీన్ చేసుకొని దాన్ని మళ్ళీ తుడుచుకొని తడి లేకుండా ఆయిల్ రీఫిల్ చేసుకుంటున్నాను. ఇంకా కౌంటర్ టాప్ నీట్గా ఉంది. తర్వాత మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ కూడా బయట నుంచి దుమ్మంతా వచ్చి ఉంటుంది కదా, ఆ దుమ్మంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంట్లో మినపబ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు, పెసర బ్యాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, వాటి పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా పురుగు పట్టే ఛాన్స్ ఉందా అని చెక్ చేసుకుంటున్నాను. ఎప్పుడల్లా కుదిరినప్పుడల్లా నేను ఇలా చెక్ చేసుకుంటుంటాను అండి. పురుగు పడితే మళ్ళీ ఊరికి తినకుండా ఊరికి బయటకు పాడేసేయాలి అన్నట్టుగా ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ బాగాలేదు ఏమైనా పురుగు పట్టే ఛాన్స్ ఉందన్నప్పుడు ఎండలో ఎండబెడతాను. తర్వాత ఫ్రిడ్జ్ జోలికి వచ్చానండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అన్నీ ఇంకా అంతా ఎక్కడి చెత్తో అంత ఫ్రిడ్జ్లో దూచిపెట్టేశాను అనమాట. వర్కింగ్ డేస్లో హడావిడిగా వెళ్తూ ఇవి ఉసిరికాయలు, బీట్రూట్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటి యొక్క రసము, బెల్లం పొడి అంతా ఎక్కడంటే పడింది అనమాట. సో అన్నీ చెక్ చేసుకొని అవసరం లేనివి ఏమన్నా కుళ్ళిపోయినవి ఏమన్నా ఒక్కోసారి మనం లోపల దూచేస్తాం కదా, అవన్నీ ఏవేవి ఉన్నాయి వస్తువులు అన్నీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని అవసరం ఉన్నవి పెట్టుకొని అవసరం లేనివి అనేవి తీసేసి పక్కకి వేసేసానండి. ఇంకా తర్వాత మా ఇంట్లో చింతపండు అండి. ఈ ఫ్రిడ్జ్లో ఈ డోర్ అంతా చింతపండుతోనే నిండిపోయి ఉంటుందన్నమాట.
తర్వాత ఇంక రాగి పిండి, శనగపిండి, కారం పొడి, బియ్యం పిండి అవన్నీ బయట పెడితే పురుగు పడతాయి కదా, బాలామృతం ఇవన్నీ బయట పెడితే పురుగు పడతాయని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. వాటికే నాకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. తర్వాత కారం పొడి, పసుపు ఇవన్నీ కూడా ఉంటే ఇంకా అవి కొంచెమే ఉంటే వాటిని కూడా రీఫిల్ చేసామనుకోండి, అది కూడా ఆ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు ఫ్రిడ్జ్ అన్నట్టుగా చూసి అవసరం ఉన్న వాటన్నిటిని రీఫిల్ చేసుకుంటున్నాను. వీకెండ్లో మ్యాక్సిమం ఇలా రీఫిల్ చేసేవి, అవసరం ఉన్నవి, అవసరం లేనివి అంతటిని చెత్త అంతా తీసి పక్కన పడేయడము. సేమ్ శనగపిండి 2-3 కవర్లు ఉందన్నమాట. ఆ 2-3 కవర్లో ఉన్నవి చూసుకొని బాగాలేకుంటే పడేసాను. బాగున్న వాటిని చూసి రెండిటి ఒకే రీసెంట్గా బాగుందంటే రెండింటిని ఒకే దాంట్లో వేసుకొని ఎత్తిపెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఎగ్స్ని సైడ్ డోర్లో ఉండేవి ఎగ్స్ అన్నిటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి శనగపప్పులండి, పుట్నాలు అంటారు కదా. ఇవి శనగలని ఇక్కడ మిల్లు దగ్గర అది ఇస్తే వాళ్ళు ఇలా ఇవి ఇస్తారనమాట. వాటిని కూడా అన్నిటినీ ఏవేవి ఖాళీగా ఉన్నాయి, ఏవేవి అనవసరంగా ఉన్నాయి, ఊరికి కొంచెం ఉన్న క్వాంటిటీ వాటిని ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అన్నట్టు వాటిని చెక్ చేసుకొని, చక్కెర కొంచెం బెల్లం ఉందన్నమాట, ఆ చక్కెర బెల్లం రెండింటిని ఒకే దాంట్లో వేసాను అనమాట. ఇంకా రెండింటి కొంచెం కొంచెం ఉండడానికి ఒక డబ్బా పెట్టి అది బెల్లము చక్కెర అయిపోయినాక బెల్లం వాడతాను. ఈ బెల్లం ఉందనుకోండి, రెండు ఒక దాంట్లో ఉన్నాయనుకోండి, ఏది ఇష్టం ఉంటే అది వాడుకోవచ్చు అన్నట్టుగా అన్నిటినీ నీట్గా తీసేసుకొని అవసరం ఉన్నవి, అవసరం లేనివి అన్నిటినీ చెక్ చేసుకొని అవసరం లేనివి అన్నిటినీ పడేసాను. చూడండి ఎన్ని కవర్లు బయటకు వచ్చేసాయో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల. కవర్లన్నిటినీ ఒక కవర్లో వేసేసాను. తర్వాత చెప్పులు కూడా అవసరం లేనివి, తెగిపోయిన చెప్పులు కూడా పక్కకుంటే వాటిని కూడా అంతా పారేస్తున్నాను అనమాట. అన్నిటిని ఒక కవర్లో వేసి ఎత్తిపెట్టి పడేద్దామని ఎత్తిపెడుతున్నాను. ఇంకా కిచెన్ క్లీన్ అయిపోయింది. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు నాకు ఫ్రిడ్జ్లో లాస్ట్ వీక్ లెమన్ రైస్ చేసినప్పుడు ఎత్తిపెట్టిన నిమ్మకాయ తొక్కలు కనిపించాయి. వాటితో లిక్విడ్ చేద్దాము అని ఇంకా గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ వేసి, వాటర్లో సాల్ట్ వేసి, నిమ్మకాయ తొక్కలు వేసి, అదేవిధంగా చెక్క వేసి ఒక 15 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకున్నాను. 15 మినిట్స్ తర్వాత బేకింగ్ సోడా అంటే సోలా పొడి, మా సైడ్ రాయలసీమ సైడు, మా సైడ్ వాళ్ళు సోలా పొడి అంటారు, బేకింగ్ సోడా వేసి పెట్టి మూత పెట్టానండి. ఆ వాటర్ చల్లారిన తర్వాత మనం ఒక బాటిల్ తీసుకుని ఎత్తి పెట్టుకోవడం అనమాట. వీటిని ఇంకా మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి, కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. తర్వాత డైలీ నేను మా వారి కోసము మెంతులు నానబెడుతూ ఉంటాను కదా, ఆ క్లిప్స్ కూడా నేను వీడియోలు చూపిస్తూ ఉంటాను ప్రీవియస్ వీడియోలో. వాటిని పాడేయకుండా ఒక గ్లాస్లో ఎత్తిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు వీకెండ్లో మనము ఎప్పుడు వంట, ఆఫీస్కి వెళ్ళడము, ఇంటి పనులే కాకుండా మన కోసం కూడా మనం కొంచెం టైం కేటాయించుకోవాలి కదా. కాబట్టి ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ని మనం నానబెట్టుకున్న ఈ మెంతుల్ని, కరివేపాకు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనము తలకి అన్ని వైపులా పొరలు పొరలుగా తీసుకొని మనము తలకు పట్టించుకొని ఒక 30 మినిట్స్ తర్వాత తల స్నానం చేయడమే అండి. అంతే అండి. వీకెండ్లో మనం ఎప్పుడు అవి ఇవే కాకుండా మన కోసం సెల్ఫ్ కేరింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. మీరు కూడా ఇలా వీకెండ్లో మీ టైం కుదిరినప్పుడు సెల్ఫ్ కేరింగ్ అనేది చేసుకుంటారా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా ఇంటి పని అంతా మేము కూడా రెడీ అయిపోయాం కదా, ఇంకా అట్లా బయటికి వెళ్దాము, మనకు టైం కుదిరేదే వీకెండ్. మా వారికి ఏమో మామూలుగా వర్కింగ్ డేస్లో ఆయన 6కి వెళ్తే 3కి అట్లా వస్తాడు. నేనేమో మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 7-7:30 అవుతుంది కదా, మాకు ఎక్కువ టైం కుదరదు మాట్లాడుకోవడానికి, చేయడానికి. కాబట్టి ఇలా వీకెండ్ వచ్చినప్పుడు అలా బైక్లో లాంగ్ రైడ్ లాగా వెళ్తామన్నమాట. బిహెచ్ఎల్కి వెళ్ళాము. మేము ఎప్పుడు ఎవరీ మంత్కి ఒకసారి బిహెచ్ఎల్కి వెళ్తూ ఉంటాము. చాలామంది ఇలా వీకెండ్ వచ్చినప్పుడు మూవీస్కి, మాల్స్కి అక్కడికి ఇక్కడ వెళ్తారు. కానీ మేము కొంచెం డిఫరెంట్గా అంటే ఇలా బైక్లో లాంగ్ రైడ్కి వెళ్ళి అన్నీ ఇలా చూసేసి వస్తామన్నమాట. ఇంకా బిహెచ్ఎల్కి వెళ్ళి బిహెచ్ఎల్లో సాటర్డే పెద్ద మార్కెట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, దానికి దగ్గరలో మార్కెట్ ఉంటుందన్నమాట. ఆ మార్కెట్కి వెళ్ళి మాకు కావాల్సిన కూరగాయలు అన్నిటిని తీసుకొని, ఫ్రూట్స్, అదేవిధంగా పప్పాయ అవన్నీ తీసుకొని వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చి తెచ్చుకున్న కూరగాయలని అన్నిటినీ నీట్గా సర్దుకుంటున్నాము. మేము మ్యాంగోస్ ఇంకా అయిపోతుంది కదా సీజను అని కేజీ 50 రూపాయలు అన్నారు. 3 కేజీలు తెచ్చుకున్నాను 150 పెట్టి. ఆ తెచ్చిన మ్యాంగోస్ని కూడా వాటర్లో ఒక 5 మినిట్స్
సాల్ట్ వాటర్లో పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. అంతే అండి ఇవాళ వీడియో. మీరు కూడా వీకెండ్‌లో ఇలాంటి పనులు చేస్తారా? లేక మీ వీకెండ్‌ని ఎలా స్పెండ్ చేస్తారో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. మీ కామెంట్స్ చదవడం నాకు చాలా ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ హోమ్ స్టైల్ వీకెండ్ వ్లాగ్స్ కోసం స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.